ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది. ఒక్కోసారి దూర ప్రయాణాలు చేయవలసిన వాళ్ళు కూడా చేయవలసి వస్తుంది. ఇంకోటి, ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. జాగ్రత్త వహించండి. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న ఇబ్బందులు కూడా నెలకొంటుంది. వస్తుందనుకున్న ప్రమోషన్ రాదు, ఇంక్రిమెంట్ రాకపోవచ్చు, లేదా ఏదైనా సరే అధికారులతో ఒకటి మనస్పర్ధలు కానీ విభేదాలు కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అన్నీ బాగున్నాయి అనుకుంటాం, కానీ ఏదో ఒక తెలియని వేదన ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిదానికి సమయమే సమాధానం చెప్తుందని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన విషయం. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార పరంగా రొటేషన్స్ అంత అనుకూలంగా ఉండవు. చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి అర్ధాష్టమి శని ప్రారంభం అవుతుంది. అయితే అర్ధాష్టమి ప్రభావం 3 నెలలు ముందుగానే ఉంటుంది. చేపట్టిన పనిలో ప్రతిదీ జాప్యం జరగడం వల్ల కొంత మానసికమైన ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువ పఠించండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్రం ఎంత పఠిస్తే అంత మేధాశక్తి పెరుగుతుంది. ఏ పని అయినా సరే ముందుకు సాగడానికి తోడ్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చిన్నపాటి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. సంతాన విషయమై ఒక ఆలోచన దిగులు ఉంటుంది. అయితే అవి ఆలోచించవలసిన అవసరం లేదు. సంతాన వృత్తి ఉద్యోగాల్లో విద్యాపరంగా అన్ని విధాలుగా వారికి బాగుంటుంది. కాబట్టి కొంతవరకు ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. దిగుడు పడాల్సిన అవసరం లేదు. వ్యాపార పరంగా ఉన్న వ్యాపారాన్ని రొటేషన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొత్త వ్యాపారాల జోలికి వెళ్లకుండా కొన్నాళ్ళు మౌనంగా ఉండడమే మంచిది. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. పోటీ పరీక్షలలో లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. టెన్షన్ పడకుండా నిదానంగా ఆలోచించి చదవడం లేదా ఆలోచించి రాయడం చేయండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మెడలో దక్షిణామూర్తి రూపుని ధరించండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపారస్తులు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించండి. అలాగే విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపుని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని శని స్తోత్రాన్ని పండించడం అలాగే శివాలయంలో అభిషేకం చేయించడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి మకర రాశి.